మీరు ఈ మార్గంలోకి అసలుకి ఎలా రావడం జరిగింది? నేను స్వతహాగా మా నాన్నగారు మొదటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారు. వారు తులసి రామాయణాన్ని బాగా ప్రాచుర్యం చేసినటువంటి వారు. ఆ క్రమంలోనే వారు వరంగల్లో స్థిరపడడం, ఆ స్థిరపడిన తర్వాత భక్తుల ద్వారా వారికి ఒక గృహం ఏర్పడడం, అంటే ఎప్పుడు ఆశ్రమ వాతావరణం, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఆశ్రమ వాతావరణం ఉండేది. మా నాన్నగారిని కలవడానికి ఎంతోమంది వెళ్తూ ఉండేవారు. వారు అడిగేటువంటి ఆధ్యాత్మిక ప్రశ్నలు అవి ఇవి నేను వినాలి అని ప్రత్యేకంగా ప్రయత్నం చేయకపోయినప్పటికీ అవి నా చెవిలో పడుతూ ఉండేవి. అయితే అది కాల ప్రవాహంలో నేను ఎప్పుడూ ఇటువైపు వద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని కాదు. నేను స్నేహితులని, సహజంగా మిగతా పిల్లలు ఎలా ఉన్నారో అలాగనే స్నేహితులు, ఆటలు, తర్వాత నా ఎడ్యుకేషన్. నేను ఎంసీఏ వరకు పుట్టి పెరిగినటువంటి వరంగల్లో చదివాను. తర్వాత ఎంఎస్ కొరకు అంటే కొంతకాలం నాన్నగారు జరిగిపోయిన తర్వాత కూడా ఒక 2 ఇయర్స్ అమ్మవారి యొక్క పీఠ నిర్వహణ బాధ్యతలు చూసిన తర్వాత ఒక 2 ఇయర్స్ నేను ఎంఎస్కి ఫారెన్కి వెళ్ళడం జరిగింది. ఐర్లాండ్లో ఎంఎస్ చేశాను. వచ్చాక సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను ఒక 1 ఇయర్. కానీ చేస్తున్నటువంటి క్రమంలో అనుకోకుండా అప్పటి నుంచి నా లోపల కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు, అంటే ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలి అంటే అప్పటి వరకు నా లోపల లేనటువంటి ఆలోచనలతో పాటు దర్శనాలు, అంటే నాకు వచ్చే స్వప్నాలు కానివ్వండి, ఏకాంతంగా నేనున్నప్పుడు నాకు నేను గమనించే విషయాలు కానివ్వండి, ప్రకృతిలో వచ్చే మార్పులు కానివ్వండి, ఇవి అంటే నాతో ముడిపడి ఉన్నటువంటి విషయాల్లో నేను అనేక మార్పుల్ని గమనించడం మొదలుపెట్టాను. ఇవి నాలో ఎంతో ఆలోచనను, అదే సమయంలో కన్ఫ్యూజన్ని, రెండింటినీ క్రియేట్ చేశాయి. అంటే నేను ఇంతకాలం చదువుకొని నేను వెళ్తున్నటువంటి దారిలో వెళ్ళాలా, లేదు ఇప్పుడు నాలో వచ్చేటువంటి ఈ ఇన్నర్ కాల్ అని మనం సహజంగా అనుకుంటాం కదా. ఆ ఇన్నర్ కాల్ని అంటే లోపటి నుంచి వచ్చేటువంటి ఆ భావాన్ని, నాకు జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏవైతే కనబడుతున్నటువంటి దృశ్యంతాన్ని బట్టి నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలా అని ఒక సర్టెన్ టైం నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజన్లో ఉండి ఆ క్రమంలో ఉన్నప్పుడు నాకు అప్పుడు గురు దర్శనం జరిగింది. వారి బోధ ద్వారా, ఆ గురువు యొక్క అనుగ్రహం చేత నేను అప్పుడు నా లైఫ్ యొక్క సార్థకత, నేను ఎటు వెళ్ళాలి, నా జీవనంలో గమనం ఏమిటి అన్నటువంటిది అప్పుడు గుర్తించి, అప్పటి నుంచి ఇది 2009 ఆ సమయంలో జరిగింది. అప్పటి నుంచి ఇంకా నేను కంప్లీట్గా ఆధ్యాత్మికంగా అమ్మవారి సేవలో శ్రీ విద్యోపాసనలో ఉన్నాను. ఆ శ్రీ విద్యోపాసన పూర్ణ దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ శ్రీ విద్యోపాసన పూర్ణ దీక్షలో నడుస్తూ, ఆ క్రమంలో అమ్మవారి సేవ చేస్తూ, ఆ క్రమంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని కూడా అనుభవించినటువంటి వాడిని. అండ్ ఇప్పుడు జీవనానికి ఒక పరమోద్దేశం అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉండాలి. ఆ భావంలో ఋషులు మనకిచ్చినటువంటి విశేషమైనటువంటి విజ్ఞాన సంపద ఏదైతే వేద వాన్మయంగా ఉందో దాన్ని ఇవాళ మరియు రాబోయే తరాలకు అర్థమయ్యేటువంటి శాస్త్రీయ పరిభాషలో చెప్పేట్లుగా అమ్మవారు నన్ను ఎంచుకుందేమో, నేను ఆ పాత తరానికి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త తరానికి మధ్యగా వారధిగా పనిచేసేందుకే అమ్మవారు నన్ను ఇలా మార్చి ఈ మార్గంలోకి తీసుకొచ్చారేమో అని నేను భావిస్తున్నాను. ఆ క్రమంలో నా లైఫ్ కంప్లీట్గా భౌతికమైన జీవితం నుంచి ఆధ్యాత్మికంగా మారిపోయింది. కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్పగలను, నేను ఒకానొక సమయంలో, ఆ కాలంలో 2009 సమయంలో నా జీతం 2,30,000 అలా నెలకు వచ్చేది. ఆ సమయం కంటే నేను ఇప్పుడు నాకు స్వంతంగా ఇది నెల జీతం అని చెప్పుకోవడానికి లేకున్నప్పటికీ ఇప్పుడు నా మానసిక స్థితిలో నేను ప్రపంచంలో అందరికంటే ఆనందకరమైన వ్యక్తిని, అది నేను చెప్పగలను. ఆ స్థితి అమ్మవారు నాకు ఇచ్చారు. ఇప్పుడు నా మానసికంగా నాకు ఎక్కడా ఎటువంటి లోటు లేదు. నాకున్నదల్లా నాకున్న సమయంలో నేను మన ధర్మానికి ఎంత చేయగలుగుతాను, ఈ సమాజానికి ఎంత చేయగలుగుతాను అనే తాపత్రయంతో ముందుకు వెళ్తున్నాను. ఆ విధంగా అమ్మవారు అటువైపు నుంచి నన్ను ఇటువైపు ఆ తల్లే మార్చారు. నేను మారడానికి ఏమీ లేదు, అమ్మవారే మార్చారు. ఇప్పుడు మీరు సైకాలజీ చేశారా? అది ఎప్పుడు చేశారు? 2009లో 2007 నుంచి 2009 వరకు ఎంఎస్ చేశాను ఐర్లాండ్లో. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ అవి చేశాను. చేసిన తర్వాత ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దీంట్లో
నేను ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు అంటే మేము ఉన్నటువంటి ప్రదేశం భద్రకాళి దేవాలయానికి దగ్గరగా ఉంది. దాని చాలా దగ్గరలో కేఎంసి ఉంది, అదేవిధంగా ఎన్ఐటి ఉంది. అనేక మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆఫ్టర్ బీటెక్ బయటికి వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు వస్తూ ఉంటారు. బీటెక్ తర్వాత విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో వచ్చేటువంటి విద్యార్థులు ఉంటూ ఉంటారు. అండ్ మెయిన్గా నేను అనేక లక్షల మంది పిల్లలకు నా చేత్తో అక్షరాభ్యాసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్షరాభ్యాస సరస్వతీదేవి సన్నిధి కాబట్టి అనేక మందికి సంవత్సరానికి చెప్పలేను వేలల్లో అక్షరాభ్యాసాలు అవుతూ ఉంటాయి. ఎంతోమందికి అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటాం. ఆ పిల్లలందరూ కూడా 10th ఇంటర్లోనూ అలా వస్తూ ఉంటారు. బీటెక్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే మెయిన్గా ఇవాళ కొత్త జనరేషన్ పిల్లల్లో నేను గమనించింది ఏంటి దేవాలయం దగ్గర అంటే, వాళ్ళల్లో భక్తి, భగవంతుడి పట్ల విశ్వాసం, నమ్మకం అనేదానికంటే ఏదో మొక్కుబడిగా దేవాలయానికి వెళ్ళి రావడం. అంటే కొంతమంది వీటిని మన ఏదైతే వేద వాజ్మయంలో చెప్పబడిందో, అదేవిధంగా పురాణాల్లో చెప్పబడినటువంటి గాథలు ఉన్నాయో వీటన్నిటిని కూడా కల్పితాలుగా, మూఢనమ్మకాలుగా భావించడం. వీటి ద్వారా ఏమైపోతుంది అంటే మన ధార్మిక విషయాలు, మనం సహజంగా ఆచరించవలసినటువంటి విషయాల్ని కూడా పిల్లలు మొహమాట పడ్డాన్ని నేను గమనించి ఎన్నోసార్లు ప్రశ్నించాను. పిల్లలు మీరు ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు? జనరల్ క్వశ్చన్. చాలామంది పిల్లలు బొట్టు పెట్టుకోవట్లేదు. పెట్టుకున్న గుళ్ళో పెట్టుకొని బయటకు వచ్చి తుడిచేసుకుంటారు. పెళ్ళైన వాళ్ళు తాళిబొట్టులే వేసుకోవటంలా. సరే, అది సెకండరీ, మనం అంత విమర్శించడానికి వెళ్ళట్లే. ఇక్కడ బేసిక్గా నేను ఎందుకు సైకాలజీ అది అని మీరు క్వశ్చన్ అడిగారు కదా, అది బేస్ ఎందుకు చేశాను అంటే ఇక్కడ ఈ పిల్లల్లో ఈ ఆలోచన ధోరణి మారడానికి కారణం ఏమిటి, ఇవాళ వస్తున్నటువంటి వైపరీత్యం పిల్లల్లో ఏమిటి అన్నదానికి ఇటు సహజంగా మన ఋషులు వాళ్ళు ఫస్ట్ నుంచి సైకాలజిస్టులు. మన సొసైటీలో ఏం జరుగుతున్నాయి, అసలు సామాన్యుడికి ఏం కావాలి, భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలి, భగవదనుగ్రహం పొందడం ద్వారా ఎలా, అదేవిధంగా జ్యోతిష్యం జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి ఎలా దాటాలి, ఇవన్నీ మనకు ఋషులు ఎప్పుడూ ఇచ్చారు. ఈ ఫారెన్ కల్చర్ రానంత వరకు మన దేశంలో ఆత్మహత్యలు లేవు, మనం బాగా గమనించవలసిన విషయం. కానీ ఈ ఫారెన్ కల్చర్ వచ్చాక అనేక రకాలైనటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ మనం గమనిస్తున్నాం. అంటే ఏంటి అంటే సొసైటీలో ఒక తేడా వస్తుంది. ఈ తేడా రావడానికి ఏమిటి కారణం అని చెప్పేసి నేను ఇటు వేదవాన్మయంతో పాటు ఇవాళ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం కూడా దీనికి ఏ రకమైన పరిభాష చెప్తోంది, ఈ రెండింటిని మెర్చి చేసి నేను సమాజానికి ఏమి ఇవ్వగలుగుతాను అనేటువంటి తాపత్రయంతో నేను సైకాలజీ సబ్జెక్టును కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మా పీఠంలో భారతి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఇది చిన్నపిల్లల్లో వాళ్ళ యొక్క అంటే ఎడ్యుకేషన్ అనేది కూడా విద్య సముపార్జన అనేది 4 దశల్లో జరుగుద్ది. ఏకాగ్రత, విశ్లేషణ, జ్ఞాపక శక్తి, మళ్ళీ దాన్ని అవసరమైనప్పుడు ధారణ చేసేటువంటి శక్తి, ఈ 4 ఉండాలి. అందరూ సహజంగా జ్ఞాపక శక్తి ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ 4 ఎక్కడ పొరపాటు, ఎక్కడ చిన్న లోటుపాటు ఉన్నా వాటి విద్యలో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని గుర్తించడం ఎలా, వాటిని ఓవర్కమ్ చేయడం ఎలా. అవి ఓవర్కమ్ చేశారనుకోండి, ఆ పిల్లవాడు కూడా ఇతర పిల్లలతో సమానంగా చదువుతూ ఉంటాడు. అది ఓవర్కమ్ చేయలేదనుకోండి, అతడు వెనుకబడతాడు. తద్వారా ఇంట్లో గొడవలు కానీ అవి కానీ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ అసలు ఆ పిల్లవాడిని అర్థం చేసుకోవడం సహజంగా. దానికి మన వేదాల్లో ఏ రకమైనటువంటి పరిభాష చెప్పారు, ఏ రకమైనటువంటి నివారణోపాయాలు చెప్పారు అనేటువంటివి రెండింటిని మేళవించడం ద్వారా ఇవాళ మేము పిల్లలకు ఆధ్యాత్మికంగా ఒక మంచి అవకాశాన్ని ఆ భారతీయ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ఇందాక చెప్పినట్లుగా ఒక స్థాయి అంటే అడల్ట్ 20, 25, 30 ఆ స్థాయికి వెళ్ళి ఇవాళ తండ్రి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలకు మేము జీవితంలో సక్సెస్ అయ్యామన్నటువంటి భావన. రెండవది, తద్వారా అసలు మన ధర్మాల పట్ల, శాస్త్రాల పట్ల వారికి ఎటువంటి శ్రద్ధ లేకపోవడం. వీటిని మనం సహజంగా పరిచయం అంటే వాళ్ళంతట వాళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, నేను కల్పించుకొని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో పిల్లలకు అసలు ఫస్ట్ అంటే మనలో చాలా వరకు కొంతమందికి అసలు బొట్టు ఎందుకు ధరించాలో తెలియదు, దేవాలయాన్ని ఎలా దర్శించాలో తెలియదు,
కేవలం ఇవి ఆచారంగా మనం ఆచరిస్తున్నాం. అంటే వాడు పెట్టుకున్నాడు కాబట్టి నేను పెట్టుకోవాలి. గుళ్ళో వస్తున్న వాళ్ళందరూ లైన్గా బొట్టు పెట్టుకుంటే వెనుకున్న 4వ వాడు 5వ వాడు కూడా దాన్ని అనుసరించాలి. కానీ ఎందుకు పెట్టుకోవాలి అనే జ్ఞానం వాళ్ళలో లేదు. సో ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి క్రమంలో పీఠం పనిచేస్తోంది. మన వైదిక ధర్మాలు దాని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్పడంలో పనిచేస్తోంది. ఇవాళ ఈ సొసైటీలో మనుషులు ఏవైతే విశేషమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని, ఆర్థిక లక్ష్యాలు అనుకోండి, విద్యా లక్ష్యాలు అనుకోండి, పెట్టుకొని వాళ్ళు గురవుతున్నటువంటి స్ట్రెస్లో వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలం అనేటువంటి మార్గంలో, ఆ దృక్పథంలో కూడా పనిచేస్తుంది.